సోము మరియు ధీరజులు ఒక పనిని రూపాయలు 400 చేయటకు ఒప్పుకున్నారు. సోము ఆ పనిని 6 రోజుల్లో చేయగలడు. ధీరజ్ అదే పనిని 8 రోజుల్లో చేయగలడు. ఒక బాలుడితో కలిసి ఇరువురు ఆ పనిని 3 రోజులలో పూర్తి చేయగలరు. అయినా బాలుడి వాటా ఎంత? ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 100 రూపాయలు, 75 రూపాయలు, 50 రూపాయలు, 40 రూపాయలు. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే దయచేసి ప్రాబ్లమ్ని లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఈ ప్రాబ్లం ఎలా యూజ్ అయిందో కింద కామెంట్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సోము మరియు ధీరజులు ఇద్దరు కలిసి ఒక పని 400 రూపాయలకు ఒప్పుకున్నారంట. ఎన్ని రూపాయలకు ఒప్పుకున్నారు? 400 రూపాయలకు ఒప్పుకున్నారు. సోము ఒక్కడే ఆ పని చేస్తే 6 రోజులలో కంప్లీట్ చేస్తాడు, ధీరజ్ చేస్తే 8 రోజులలో కంప్లీట్ చేస్తారు. కానీ వీళ్ళిద్దరూ ఒక బాలుడితో కలిసి 3 రోజులలో కంప్లీట్ చేసిండ్రంట. అంటే ఇప్పుడు బాలుడికి వాళ్ళు ఎన్ని పైసలు ఇవ్వాలి అంటే బాలుడి వాటా ఎంతో ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఇచ్చినే రాద్దాం. మన ఫస్ట్ స్టెప్ ఉంది కదా, ఏంటి? 6 రోజుల్లో పని చేస్తే ఒక్క రోజులో చేసే పని. ఎప్పుడైనా ఫస్ట్ స్టెప్ కాలము పని దానిలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రాబ్లం చదివిన తర్వాత మీకు 6 రోజుల్లో పని చేశాడు, 8 రోజుల్లో పని చేశాడు అంటే ఒక్క రోజులో చేసే పని ఎంతో కనుక్కోవాలి ఫస్ట్. అది రాద్దాం. టైమ్ అండ్ వర్క్లో ఇది 17 మోడల్. ఇది వరకు 16 ప్రాబ్లమ్స్ చెప్పాను. వాటన్నిటికీ వాచ్ లిస్ట్ క్రియేట్ చేశాను. ఫస్ట్ నుంచి చూసుకుంటూ పోతే మీకు ఈ టాపిక్ మీద టోటల్ గ్రిప్ వస్తుంది. ఇది 17th మోడల్ ప్రాబ్లం. ప్రతిదీ డిఫరెంట్ మోడల్ చేశాను. చూడండి, వాచ్ లిస్ట్ చూడండి. ఇప్పుడు చూడండి, సోము 6 రోజుల్లో పని చేస్తే సోము ఒక్కరోజు పని ఏమవుతుంది? 1/6 అవుతుంది. ధీరజ్ 8 రోజుల్లో కంప్లీట్ చేస్తే ధీరజ్ ఒక్కరోజు పని ఏమవుతుంది? 1/8 అవుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక్క రోజులో ఎంత పని చేస్తారో చూద్దాం. సోము ప్లస్ ధీరజ్ ఒక్కరోజు పని 1/6 అంటే 1/6 ప్లస్ 1/6 ప్లస్ 1/8. ఇప్పుడు ఈ రెండింటిని ఎల్సిఎం చేద్దాం మనం. చూడండి, ఎల్సిఎం చేశాను. 6, 8ని ఎల్సిఎం చేస్తే 2 టేబుల్లో చూడండి, 2 3 జా 2 4 జా మళ్ళీ పోతుందా? పోదు. కాబట్టి 2 3 జా 2 × 3 × 4 దట్ ఈజ్ ఈక్వల్ 24. 24 అనేది ఇక్కడ రాశాను. న్యూమరేటర్లో 1 ఉంది కాబట్టి 6తో ఎంత మల్టిప్లై అయితే అంతే రాసేయాలి, 8తో ఎంత మల్టిప్లై అయితే అంతే రాసేయాలి. చూడండి, 6 4 జా 24, 8 3 జా 24, 4 + 7 4 + 3 7/24. ఇప్పుడు వారు ముగ్గురు అంటే వీళ్ళిద్దరూ ఒక బాలుడి సహాయంతో 3 రోజులలో పనిని పూర్తి చేసేసారట. అంటే ముగ్గురు కలిసి 3 రోజుల్లో పని పూర్తి చేస్తే అంటే ఆ బాలుడితో సహా ఒక్క రోజులో చేసే పని ఎంత? ఏమన్నాడు ప్రాబ్లంలో? బాలుడితో కలిపి ఇరువురు ఆ పనిని 3 రోజుల్లో పూర్తి చేయగలరు. సో ముగ్గురు కలిసి ఒక్క రోజులో చేసే పని ఎంత అవుతుంది? 1/3 అవుతుంది. ఇక్కడ 1/3 రాసిస్తున్నా, 1/3. ఇప్పుడు చూడండి ప్రాబ్లంలో, ఇప్పుడు మనకి సోము ఒక్కరోజు పని ఉంది, ధీరజ్ ఒక్కరోజు పని ఉంది. ఇప్పుడు మనల్ని ప్రాబ్లంలో అడిగింది బాలుడి వాటా కాబట్టి ఇప్పుడు మనకు బాలుడి ఒక్కరోజు పని కూడా కావాలి. ఇప్పుడు మన దగ్గర వాళ్ళిద్దరూ కలిసి చేసిన పని ఉంది. వాళ్ళిద్దరూ కలిసి ఒక్కరోజు చేసిన పని ఉంది. ఎంత? 7/24. ముగ్గురు కలిసి ఒక్కరోజు చేసే పని ఉంది. ఇందులోకి వెళ్ళి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే ఓన్లీ బాలుడు ఒక్కరోజు చేసే పని వస్తుంది కదా, అర్థమవుతుంది కదా. ఇప్పుడు సోము ప్లస్ ధీరజ్లు ఇద్దరూ కలిసి ఒక్కరోజు చేసే పని ఉంది, ముగ్గురు కలిసి ఒక్కరోజు చేసే పని ఉంది. ఇందులోకి వెళ్ళి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే ఎవరిది వస్తుంది? బాలుడు ఒక్కరోజు చేసే పని వస్తుంది కదా. అది రాద్దాం. ఫస్ట్ బాలుడి ఒక్కరోజు పని కనుక్కుందాం. ఎందుకు కనుక్కోవాలి? మనకి ప్రాబ్లంలో బాలుడి వాటా ఎంత అని అడిగాడు కాబట్టి చూద్దాం. బాలుడి ఒక్కరోజు పని, ముగ్గురు కలిసి చేసిన పని దానిలోకి వెళ్ళి ఒక్కరోజు చేసే పనిలోకి వెళ్ళి ఇద్దరు ఒక్కరోజు చేసే పని చేస్తే బాలుడిది వస్తుంది. ఇప్పుడు ఎల్సిఎం చేయండి. 3 టేబుల్లో 24 వస్తుంది కాబట్టి 24 ఎల్సిఎం అవుతుంది. 24. ఇక్కడ పైన 1 ఉంది. సో ఎంత మల్టిప్లై చేస్తే వస్తుందో అదే రాసేద్దాం. ఎంత? 3 8 జా 24, 3 8 24, 8 1 జా 8 మైనస్ 24 1 జా 1, 1 × 7 7. సో 1/24 వచ్చిందా? 1/24. ఇప్పుడు ముగ్గురు ఒక్క రోజులో చేసే పని ఉన్నాయి. ఇప్పుడు ఇది బాలుడు ఒక్క రోజులో చేసే పని. సో సోముది ఉంది, ధీరజ్ ఉంది, బాలుడిది ఉంది. సో ముగ్గురి మనము నిష్పత్తి రూపంలో రాద్దాం. చూడండి, 1/6 1/8 1/24. ఇప్పుడు హారాలన్నీ సమానం చేయండి. హారాలు సమానం చేస్తే మీకు న్యూమరేటర్లో ఏది ఉంటుందో
అది ఈస్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఒక స్టెప్ వేస్తాను, మీకు అర్థమవుతుంది. ఈ స్టెప్ చూడండి, 1/6 నేను ఏం చేశాను, ఇక్కడ 24 ఉంది, 6 టేబుల్లో వస్తుంది, 8 టేబుల్లో వస్తుంది. సో 6 టేబుల్లో 24 ఎన్ని టైమ్స్ వస్తుంది, 4 టైమ్స్ వస్తుంది. నేను లవాన్ని హారాన్ని 4/4తో చేశాను. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వేస్తున్నాను 1/6 ఇంటూ 4/4 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు 4/24. ఇప్పుడు సేమ్ ఇది కూడా అట్లాగే వేశాను, 3/24. ఇప్పుడు హారాలు సమానం కాబట్టి లవాలు కూడా 4:3:1 వచ్చేస్తుంది అనమాట. ఇది ఈజీగా అన్నట్టు. ప్రాసెస్లోకి వెళ్తే చాలా పెద్దగా ఉంటుంది. 4:3:1. ఇప్పుడు చూడండి, వాళ్ళ వాటాల నిష్పత్తి వచ్చేసింది కదా. సోముకు 4 వాటాలైతే, ధీరజ్కు 3 వాటాలైతే, బాలుడికి 1 వాటా. సో మొత్తం వాటాలు ఎన్ని, మళ్ళీ మొత్తం 8 వాటాలు. అంటే ఇప్పుడు ఆ 400 రూపాయలని 8 వాటాలు చేస్తే అందులో సోము 4 వాటాలు తీసుకోవాలి, ధీరజు 3 వాటాలు తీసుకోవాలి, బాలుడు 1 వాటా తీసుకోవాలి. ఇప్పుడు ఆ 400 రూపాయల్లో బాలుడి 1 వాటా ఎంతో చూద్దాం. ఇప్పుడు ఈజీగా మీకు ఇక్కడే ఆన్సర్ వచ్చేయచ్చు. ఎందుకంటే 400ని ఎన్ని భాగాలు చేయాలి, 8 భాగాలు చేయాలి. 8 భాగాలు చేస్తే ఎంత వస్తుంది, 50 రూపాయలు వస్తుంది. అయిపోయింది. కాకపోతే నేను ప్రాసెస్ చెప్తున్నాను, వినండి. ఈ స్టెప్ అర్థమైంది అనుకుంటా. 400 రూపీస్లో బాలుడి వాటా ఎంత, ఒక భాగం బాలుడి వాటా. మొత్తం భాగాలన్నీ 8 అన్నమాట. 8, 8 5 40, 50 రూపాయలు. ఇది నేను ఇదంతా మీకు అర్థం కావాలని ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంత టైం పట్టింది. కానీ చూడండి, మనకు ఆల్రెడీ బేసిక్ స్టెప్పులు తెలుసు. 1/6 + 1/8. దీన్ని చేసేసి వీళ్ళు ముగ్గురు చేసిన దానికి వెళ్ళి చేసేస్తే ఇదంతా చేస్తే ఒక 1 మినిట్ కూడా పట్టదు. ఇప్పుడు ఆన్సర్ ఎంత, 50 రూపాయలు. 50 రూపాయలు అనేది ఆప్షన్స్లో ఉందేమో చూడండి. 3rd అనేది ఆన్సర్. థ్యాంక్ యూ.